టాటా మోటార్స్ యొక్క మోస్ట్ అఫోర్డబుల్ ఈవీ టియాగో ఈవీకి అప్డేట్ తీసుకుని రావడం జరిగింది. సో ఇయర్ 2025 స్టార్టింగ్లోనే మనకి బోత్ టియాగో ఐసీఈ అండ్ ఈవీ కూడా మనకి 2 అప్డేట్స్తో తీసుకుని వచ్చారు. అయితే ఈ పర్టికులర్ రివ్యూలో మీకోసం టియాగో ఈవీని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైస్టార్ టాటా మోటార్స్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఆల్ రైట్, మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ ఇయర్ 2025కి అయితే హ్యాష్ బ్యాక్ ఏదైతే టియాగో ఉందో అప్డేట్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, లోపల స్టీరింగ్ వీల్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవన్నీ చేంజెస్ చేసి అప్ టు డేట్ అయితే చేశారు. సో ఈ టియాగో ఈవీ వచ్చేసి మనకి మీడియం రేంజ్ అండ్ అదేవిధంగా లాంగ్ రేంజ్లో ఆఫర్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ టియాగో వచ్చేసి మనకి టోటల్ 3 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ఎక్సీ, ఎక్స్టీ అండ్ ఎక్జెడ్ ప్లస్ టెక్. ఎక్సీ వచ్చేసి బేస్ వేరియంట్, ఎక్స్టీ వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ ఇక్కడ ఉన్నది ఎక్జెడ్ ప్లస్ టెక్ లగ్జరీ లాంగ్ రేంజ్ వేరియంట్. ఇది టాప్ మోడల్ అనమాట. ఇంకా దీంట్లో యూస్ చేసిన మోటార్ అండ్ పవర్ విషయానికి వస్తే ఇది లాంగ్ రేంజ్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 24 kWh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్తో అయితే పేర్ చేయడం జరుగుతుంది. ఈ మోటార్ వచ్చేసి మనకి 55 kW అయితే జనరేట్ చేస్తుంది పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 114 Nm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు మీడియం రేంజ్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 19.2 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకి 45 kW మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 110 Nm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా రేంజ్ విషయానికి వస్తే మీడియం రేంజ్ వచ్చేసి మనకి 223 km అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఈ లాంగ్ రేంజ్ వేరియంట్కి అయితే మనకి 293 km అయితే ఇస్తున్నారు. అండ్ రియల్ వరల్డ్లో చూసుకుంటే మనకి 205 km కింద అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియం రేంజ్ కూడా మనకి 168 km వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇంకా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఎక్సీ వచ్చేసి మనకి ₹7.99 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆనర్ ప్రైస్ కనుక చూసుకుంటే 8.54 lakhs అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఈ టాప్ మోడల్ కనుక పిక్ చేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి ₹11,14,000 ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ వచ్చేసి మనకి ₹11,92,000 అయితే పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ టియాగో ఈవీ యొక్క అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఈ 2025 టియాగోకి అప్డేట్ ఏమైనా జరిగిందంటే జస్ట్ లైక్ మనకి ఐసీ ఇంజిన్ ఏదైతే ఉందో మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వేరియంట్ దానికిలాగే మనకి ఈ ఈవీలో కూడా ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్ మనకి గ్రిల్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు టిపికల్ ఈవీ గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, దాని ఫాలో అవుతూ మనకి లోవర్ గ్రిల్ కూడా ఎలిమెంట్ అది చూసుకోవచ్చు. టిపికల్ టాటా యొక్క ఈవీ స్టైల్ అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. అండ్ కలర్ కనుక చూసుకుంటే ఇది చిల్ లైమ్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవి మీకు డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఈవీ అయితే ఉంది ఇక్కడ టియాగో ఈవీ, ఇది బ్రౌన్ కలర్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది అయితే చాలా స్ట్రైకింగ్గా ఉంది చిల్ లైమ్ కలర్లో. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 14-inch హైపర్ స్టైల్ వీల్స్ ఇవి. సో బేసిక్లీ ఏంటంటే ఏరో ఇన్సర్ట్స్తో వస్తాయి. సో హైపర్ స్టైల్ వీల్స్ ఇవి, అలాయ్స్ అయితే కాదు. సో ప్లాస్టిక్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇదేంటంటే ఏరోడైనమిక్స్కి అది ఏడ్ అవుతుంది అండ్ ఫాస్ట్ కూలింగ్ అయితే జరుగుతుంది. అండ్ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే 175/65 సెక్షన్ ఇవి, R14s ఇవి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 166 mm ఉంటుంది లేదా 16.7 cm. ఇక్కడ చూసుకోవచ్చు మనకి .EV బ్యాడ్జింగ్ ఉంది. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే బ్లాక్ ఓవర్వీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ మీద చూసుకున్నా కూడా మనకి బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి బ్లాక్ రూఫ్, దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే యాజ్ యూజువల్గా మనకి ప్రీవియస్గా ఏవైతే టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అవే టైల్ ల్యాంప్స్ ఇక్కడ కూడా మనకి ఇస్తున్నారు. సో ఇవి వచ్చేసి బేసిక్ హాలోజన్ టైల్ ల్యాంప్స్ ఇవి. దాంతోపాటు మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు దీని కింద వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా మనకి బల్బ్ యూనిట్సే, హాలోజన్ యూనిట్స్. ఇక్కడ టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్లో టియాగో.EV బ్యాడ్జింగ్ ఉంది అండ్ టిపికల్ టాటా యొక్క లోగో, ఈవీ లోగో. పార్కింగ్ సెన్సార్స్ విషయానికి వస్తే మనకి టోటల్ 2 పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంది. కింద లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి ఈ పార్ట్ అంతా మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. అండ్ అలా పైకి వెళ్ళిపోతే రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, దాంతోపాటు వైపర్ అండ్ పైన చూసుకుంటే ఇక్కడ హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ టియాగో ఈవీ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 240 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు
ఈ టెయిల్ గేట్ ఏదైతే ఉందో ఓపెన్ చేయడానికి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రిలీజ్ ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ బటన్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఏదైతే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా దీంట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన పాసివ్ షెల్ఫ్ ఉంది. అండ్ అదేవిధంగా ఈదర్ సైడ్స్ మనకి హుక్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి 3 kgs వరకు లోడ్ అయితే బేర్ చేస్తాయి. అండ్ కింద చూసుకుంటే మనకి ఫ్లాట్ ఫ్లోర్ వస్తుంది. అండ్ స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉండదు, విచ్ ఇస్ ఆబ్వియస్ ఎందుకంటే ఇది ఈవీ కాబట్టి. అండ్ కింద చూసుకుంటే మనకి కింద బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేయరు. డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు, మనకి కీలెస్ ఎంట్రీ అండ్ కో ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ డోర్ ఓపెనింగ్ కూడా బాగానే వైడ్ గా ఓపెన్ అవుతుంది. అండ్ డోర్ లో ఫంక్షన్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్ ఉన్నది. అండ్ డోర్ ఓపెనర్ కూడా చూసుకున్నా మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. డోర్ బిన్ అయితే చూడొచ్చు, చిన్న డోర్ బిన్ అయితే వచ్చింది. మేబీ 1/2 లీటర్ వాటర్ బాటిల్ అది ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్ అండ్ ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఈ సెక్షన్ లో ఇక్కడ మనకి ORVM కంట్రోల్స్ ఉన్నాయి విత్ ఆటో పుల్ ఫంక్షన్. అండ్ ఈ సీట్ విషయానికి వస్తే డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి 6-way అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో బోత్ హైట్ అండ్ రిక్లైన్. అండ్ అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్ అయితే పుష్ చేయొచ్చు. ఇది టాప్ మోడల్ XZ+ టెక్లో మనకి ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది, 6-way పవర్ అడ్జస్ట్మెంట్ సీట్. అండ్ దాంతోపాటు బోత్ ఫ్రంట్ సీట్స్కి మనకి హైట్ రిజబుల్ హెడ్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయం కూడా చూసుకున్నా ఇది మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి, అగైన్ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే కలర్లో. కింద పెడల్ ఏరియా చూడొచ్చు. సో డెడ్ పెడల్ అంటూ లేదు, ప్రాపర్ డెడ్ పెడల్ లేదు. జస్ట్ ఏంటంటే మనకి బ్రేక్ పెడల్ అండ్ యాక్సిలరేటర్ పెడల్ అయితే ఉంది. ఇక్కడ మనకి బానెట్ రిలీజ్ లాచ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. రైట్, ఇప్పుడు మనం క్యాబిన్లోకి వెళ్ళిపోదాం. సో క్యాబిన్లో చూసుకోవచ్చు ఈ 2025 టియాగో ఈవీ అప్డేట్లో ఏవైతే తీసుకుని వచ్చారో ఫస్ట్ బిగ్ చేంజ్ ఏమైనా మనకి కనపడుతుందంటే అది స్టీరింగ్ వీల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అండ్ ఇది మనకి ఫ్లాగ్షిప్ మోడల్స్లో ఏవైతే మనకి సఫారీ అండ్ హ్యారియర్లో ఉంటుందో సేమ్ సార్ట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ 2-spoke ఎలిమెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. అండ్ దీనిపైన చూసుకుంటే ఇది ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. అండ్ దీనిపైన చూసుకోవచ్చు మనకి పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ వస్తాయి, గ్లాసీ బ్లాక్ ఇన్సర్ట్స్. అండ్ ఇదంతా మనకి ఇల్యూమినేషన్తో వస్తుంది. సో అక్రాస్ ఆల్ టాటా కార్స్లో మనకి ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు రైట్ ఫ్రమ్ టియాగో. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఫోన్ బటన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫ్రంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాన్ని టాగల్ చేయడానికి స్విచెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ యూనిట్ ఇది. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డ్రైవ్ అండ్ రీజన్ డయల్ ఉంది. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యూల్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్ ఉంది. అండ్ దాంతోపాటు రీజన్ బ్రేకింగ్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. సో ఈ టియాగో ఈవీలో వచ్చేసి మనకి టోటల్ 4 మోడ్స్ వస్తాయి, 4 లెవెల్స్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్, మల్టీ మోడ్ రీజన్ బ్రేకింగ్. అండ్ సెంటర్లో చూసుకుంటే మనకి డిజిటల్ MID ఉంది. దీంట్లో వచ్చేసి మనకి టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గియర్ ఇండికేటర్, అదేవిధంగా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. ఇంకా ఇంటీరియర్స్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అండ్ ఏదైతే మనం డోర్స్ మీద చూసామో డార్క్ గ్రే కలర్ ప్లాస్టిక్ ఎలిమెంట్స్ అవే ఇక్కడ టాప్ డాష్ మీద ఆఫర్ చేస్తున్నారు. కింద వచ్చేసి మనకి లైటర్ గ్రే కలర్ ప్లాస్టిక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి పెద్ద స్టోరేజ్ స్పేసే ఉంది. ఇది వచ్చేసి కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది టాప్ మోడల్లో. సో కూల్ గ్లో బాక్స్ అనమాట. నా ఇంకో బిగ్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ ఫ్లోటింగ్ టైప్ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది. సో అగైన్ మనకి అక్రాస్ ఆల్ ద టాటా కార్స్ మనకి ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ ఫ్రమ్ టాటా యొక్క మోస్ట్ అఫోర్డబుల్ ఆఫరింగ్ ఏదైతే టియాగో ఉందో దాని నుంచి మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెస్పాన్సివ్ గా ఉంది యూనిట్. అండ్ ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. USB కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ అదే విధంగా IRA కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీ బ్యాటరీ లెవెల్స్ అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మనకి AC కంట్రోల్స్ అని యాక్సెస్ చేయొచ్చు. సో రైట్ ఇక్కడ చూసుకోవచ్చు రైట్ ఫ్రమ్ ద స్క్రీన్. మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రేడియో ఉంది. అండ్ బ్యాక్ వెళ్ళిపోతే మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, USB ఆడియో, పార్క్ అసిస్ట్ ఫంక్షన్ కూడా వస్తుంది మనకి. సో పార్క్ అసిస్ట్ అది చూడొచ్చు. మీరు డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ వ్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా జస్ట్. సో యూనిట్ అయితే రెస్పాన్సివ్ గా ఉంది. అండ్ దీని ఒక రైవల్ తో కంపేర్ చేస్తే, స్విఫ్ట్ తో కంపేర్ చేస్తే, సో ఈ డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంటుంది. స్విఫ్ట్ లో వచ్చేసి మనకి 9-inch యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఏకంగా 10-inch యూనిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇట్స్ అ బిగ్గర్ డిస్ప్లే అండ్ ఫ్లోటింగ్ టైప్ కాబట్టి ఈజీగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సో మ్యాప్స్ అవి ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. అండ్ దాని ఫాలో అవుతూ ఈ ఎలిమెంట్ కనుక చూసుకుంటే అగైన్ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో వచ్చింది. ఇక్కడేమో మనకి tiago.ev బ్యాడ్జింగ్ వస్తుంది, లెటరింగ్ అది. అండ్ AC వెన్స్ అవి చూడొచ్చు. AC వెన్స్ చుట్టూ మనకి క్రోమ్ సరౌండ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ కార్ ఫంక్షన్స్ ఉన్నాయి. బూట్ రిలీజ్ కి ఒక బటన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే మనం ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందో సో అది ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది ఛార్జింగ్ లిడ్ అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్,
ఇదేమో మనకి రీజన్ బ్రేకింగ్ ఏదైతే ఉందో 4 levels ఆఫ్ రీజన్ బ్రేకింగ్ దాన్ని యాక్సెస్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ నాబ్ తో రోటరీ నాబ్ తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ నాబ్ తో మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు అండ్ మిగతా ఏసీ బటన్స్ అని ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 45 watts USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్. దాని పక్కన మనకి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్ అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఫోన్ కానీ లేదా కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ డ్రైవ్ సెలెక్టర్ ఉంది, రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ లాంటివి. ఇక్కడ ఏమో వచ్చేసి మనకి 3 different size కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ చూసుకుంటే అగైన్ ఇంకో 12 volts పాస్ సాకెట్ ఉంది. దాని పక్కన చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది, కాయిన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు లేదా కీ కానీ. ఐ గెస్ ఇట్స్ ఫర్ కీ, సో కీ అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ప్యాసింజర్స్కి బాటిల్ హోల్డర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మాన్యువల్ డిమింగ్ ఆర్విఎం, సన్ వైజర్స్ చూసుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్ వస్తుంది, బట్ డ్రైవర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సెంటర్లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది, మొత్తం క్యాబిన్కి అంతా ఇక్కడైతే లేదు. సో ఇది ఈ 2025 టియాగో టాటా ఈవీ యొక్క ఫ్రంట్ క్యాబిన్. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్స్ లాగా వెనకాల డోర్స్ కూడా మనకి బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్. ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్ అండ్ కింద స్పీకర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ ఉన్నాయి. నా సీట్ అపాల్సరీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, జస్ట్ లైక్ మనకి ఫ్రంట్ సీట్స్ ఏవైతే వచ్చాయో. అండ్ అదేవిధంగా హెడ్ రెస్ట్ కూడా చూసుకొని మనకి ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అంటూ ఏమీ రాదు, జస్ట్ ఏంటంటే మనకి 2 ఫిక్స్ హెడ్ రెస్ట్. సో స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ టియాగో ఈవీలో ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా స్పేస్ అది చూసుకోవచ్చు. సో నీ రూమ్ అది చూడొచ్చు, నాట్ బ్యాడ్. సో బేసిక్లీ ఇది చిన్న హ్యాచ్ బ్యాక్ కాబట్టి నేనైతే చాలా రిలాక్స్గా డ్రైవ్ చేస్తాను కాబట్టి చాలా వెనక్కి పెట్టుకుని చేశాను. సో అలా పెట్టుకోగా చూసుకోవచ్చు ఇక్కడ నీ రూమ్ అదిను. అండ్ అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు. మరీ స్పేషియస్ కూడా కాదు, బట్ ఇట్స్ మేనేజబుల్. అండ్ బ్యాటరీ బెడ్ ఉండడంతో కొంచెం పైకి కూర్చోవాల్సి ఉంటుంది, బట్ కంఫర్టబుల్గానే ఉంది. అండ్ అదే ఒకవేళ మీరు సెంటర్లో కూర్చుంటే కనుక సో చూసుకోవచ్చు, నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రంట్ సీట్ చూసారు కదా, ఫ్రంట్కి ఉంది కొంచెం. సో అలా ఫ్రంట్కి ఉంటే అప్పుడు స్పేస్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ. సో బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా పర్వాలేదు, ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉంటాయి. రీడింగ్ ల్యాంప్ అయితే మనకి ఇక్కడ సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు చూసుకుంటే సెంటర్లో మనకి ఏసీ వెన్స్ అంటూ ఏమి ఉండవు, జస్ట్ ఏంటంటే మనకి కప్ హోల్డర్కి ఒకటి ఉంటుంది. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. సో ఈ టియాగో ఈవీ యొక్క ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ టియాగో ఈవీలో వచ్చేసి మనకి స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, IRA కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అండ్ ఈ టాప్ మోడల్లో రైన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్కి 8 years లేదా 1,60,000 kilometers ఇచ్చారు, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. అండ్ వెహికల్ వారంటీ వచ్చేసి మనకి 3 years లేదా 1,25,000 kilometers, అగైన్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమొబైల్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.